భారత్ మీద పాకిస్తాన్ ఎప్పటికీ గెలవలేదు. ఉక్రెయిన్ రష్యా మీద గెలిచిందా? తైవాన్ చైనా మీద గెలుస్తుందా? వెనుజులా అమెరికా మీద గెలుస్తుందా? అవి సాధ్యమైతే ఇది కూడా సాధ్యమవుతుంది. ఎందుకంటే సువిశాల భారతదేశం ఇలాంటి దాన్ని పాకిస్తాన్ ఏం పీకగలుగుతుంది? అయితే గీతే ఉగ్రవాదులు పంపించి ఓ దాడి చేయగలుగుతుంది. లేదా సైన్యం గనక దాడి చేయడానికి వస్తే మనం దాన్ని తాట తీయడం ఎట్లాగో 3 సార్లు రుచి చూపించాం. చిన్న చిన్న యుద్ధాల్లో పాకిస్తాన్కి ఓసారి కరాచీ దాకా వెళ్ళింది మన సైన్యం, ఓసారి లాహోర్ దాకా వెళ్ళింది. యాక్చువల్గా చెప్పాలంటే ఆ రోడ్లతో సహా మన వాళ్ళకి బాగా తెలుసు అనమాట. మన సైన్యానికి కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిపోతుంది. ఏకైక సమస్య ఏంటంటే మనం ఆ దేశాన్ని ఆక్రమించుకుని ఆ దేశ ప్రజల్ని పరిపాలిస్తూ మన దేశపు ప్రజల పన్నుని ఆ దరిద్రులకు ఇవ్వాలని మనం అనుకోవట్లేదు. కాబట్టి దాన్ని ఆక్రమించుకోవట్లేదు. లేకపోతే తూనా బొడ్డు లాంటి దేశం అది. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని ఈడ్చిపెడిదంతే వారం రోజుల్లో స్వాధీనం చేసుకోవచ్చు. సమస్యల్లా ఆ తర్వాత పాకిస్తాన్ బుద్ధితో ఉన్నటువంటి ఆ దరిద్రుల్ని మనం మేపాలి. ఏదైతే బోడోలు, నాగాలు ఇలాంటి మనస్తత్వాలు అంటే వాళ్ళకి ఇక మా దేశం మా స్వతంత్రం అనేటటువంటిది పుట్టుక నుంచి పెరిగినటువంటి వాళ్ళని ఎట్ట మారుస్తాం? కాబట్టినే మనం వదిలేస్తుంటాం. తీసుకోవాలంటే పెద్ద కష్టం కాదు. వాళ్ళకి మనం మేపుతూ ఉండాలి. ప్లస్ వాళ్ళు 24 గంటలు సతాయిస్తూనే ఉంటారనమాట. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఖవాజా ఆసిఫ్ అనేటటువంటి పాకిస్తాన్ రక్షణ మంత్రి గారు మొన్న తనే ఒప్పుకున్నాడు పాకిస్తాన్కి సంబంధించినటువంటి దెబ్బ బాగా తగిలింది అన్నటువంటిది. అదే సందర్భంలో భారత్ కొట్టిన దెబ్బ, యుద్ధ విమానాలు వాళ్ళ ఎట్లా దెబ్బతిన్నాయి, బేస్లు ఎట్లా దెబ్బతిన్నాయి, కదలలేకపోవడానికి కారణం ఏంటంతా కూడా చెప్పుకొచ్చాడు. ఇప్పుడు అట్లాగే అప్పట్లో భారత్కున్న మిత్రులు ఇప్పుడు వాళ్ళకి లేరు, పాకిస్తాన్కి మిత్రుల సంఖ్య పెరిగిపోయింది. కాబట్టి ఎప్పుడైనా యుద్ధం రావచ్చు అన్నటువంటిది అది ఆయన ఫీలింగ్. మేబీ పాకిస్తాన్లో ఉన్నటువంటి సైనిక అధికారుల ఫీలింగ్ కూడా అదే ఉంటుంది. ఇప్పుడు అమెరికా అండగా ఉంది కాబట్టి యుద్ధం చేద్దామని. కాకపోతే పిచ్చి సన్నాసులకి తెలియాల్సింది ఏంటంటే అమెరికా అండ గతంలో కూడా ఉంది. ఎప్పుడు మధ్యలో అమెరికా అండ తగ్గింది? క్రిందటిసారి ట్రంప్ వచ్చినప్పుడు అంతే. అంతకుముందు ఎప్పుడు అమెరికా చట్టంలో ఉన్నదే కదా పాకిస్తాను. దానికి ఎప్పుడు తగ్గిందంట? అమెరికా అండ ఉండగానే మనం అక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశ్ని విడగొట్టాం. అట్లాగే అమెరికా అండ ఉండగానే వెళ్ళి కరాచీ దాకా వెళ్ళొచ్చాం. అమెరికా అండుండగానే లాహోర్ దాకా వెళ్ళొచ్చాం. అమెరికా అండుండగానే కార్గిల్లో దానికి సినిమా చూపించాం. కాబట్టి భారత్ మీద యుద్ధంలో గెలవడం అసాధ్యం. అందుకని ఆడు ఖవాజా ఆసిఫ్ చెబుతుందంటే గతం కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తామంటున్నాడు. అంటే మొన్న డ్రోన్లు, యుద్ధ విమానాలు, తర్వాత మిస్సైళ్ళు వచ్చి మన సరిహద్దుల దగ్గర పడిపోయినాయి. ఇప్పుడు అయితే గీతే ఒక 4-5 లోపలికి వచ్చి పడతాయి అనుకుంటా. అంతకుమించి సీన్ ఏం లేదు. ఎందుకంటే అప్పట్లో మనకి పుల్వామా అటాక్ అప్పుడైతే వాళ్ళు వచ్చారు, వాళ్ళ యుద్ధ విమానాలతో మన ఎయిర్ బేస్ దగ్గర పక్కన కొట్టిపోయారు. మెయిన్ దాని మీద కొట్టలేకపోయారు, ఎయిర్ బేస్ మీదకి వచ్చారు పఠాన్కోట్ దగ్గర. మనం కొట్టేటప్పటికి రివర్స్లో పారిపోయారు. ఆ పారిపోయే టైంలో వాళ్ళు F-16 యుద్ధ విమానం కోలటం అభినందన విషయం గుర్తుంది మనకి. కాబట్టి కొంత యుద్ధంలో అంతా అనుకున్నట్టే జరగదు, కొంత మనకి డ్యామేజ్ అవుతుంది. అంతకు మించి అడేం పీకలేడు. ఇప్పుడు వాళ్ళకి సమస్య ఏంటంటే పాకిస్తాన్లో ప్రజలందరి కళ్ళ ఎదురుగుండా అక్కడ 11 ఎయిర్ బేసులు దెబ్బతిన్నది కనబడింది. ప్రజలందరి కళ్ళ ఎదురుగుండా వాళ్ళకి సంబంధించిన అవాక్స్ దగ్గర నుంచి అనేకం పేర్లే కనబడ్డాయి. వాళ్ళ దేశంలో పరువు పోతుంది కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడానికి ఏదో యుద్ధానికి ఏదో కొంత అయినా చేసి అమెరికా అడ్డుపడదు, ఇంతకుముందు అడ్డుపడలేదు. అట్లాగే యూరప్ దేశాలు అడ్డుపడవు, ఇంతకుముందు అడ్డుపడలేదు. అట్లని వాళ్ళు ఆయుధాలు కూడా ఇవ్వచ్చు. భారత్తో పెట్టుకోవాలి అంటే ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 100 అడుగుల ఎత్తునున్నటువంటి కొండ మీదకి పొట్టేలు దూకినట్టు. పొట్టేలుకి శక్తి ఉంటుంది. ఓ పొట్టేలు ఇంకో పొట్టేలుతో కొట్టుకుంటే యుద్ధం బాగుంటుంది. అంటే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ కొట్టుకుంటే బాగుంటుంది. అంతే తప్పించి మన జోలికి వస్తే వేస్ట్.